మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది. అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతకటం అనేది భూమి మీదనే మనకు శిక్షణము, ట్రైనింగ్ పొందటం లాంటిది, అభ్యాసం చేసుకోవటం లాంటిదే ప్రార్థన. ఎందుకంటే వినండి, ఈరోజు ఇంతమంది ఉన్నాం, మనకి బోల్డంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు. కొన్ని కుటుంబాల్లో 6 ఉన్నారు, 7 ఉన్నారు, 8 మంది ఉన్నారు, 4 ఉన్నారు. కొన్ని ఫ్యామిలీస్లో పెద్ద కుటుంబాలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలకు 20-30 మంది కూడా ఉన్నారు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకుని, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ఎంతమంది ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సింగిల్గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. నీకు భయమైనా తప్పదు, నీకు వేదనైనా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. నీ వారిని నువ్వు విడవాల్సిన రోజు ఒక రోజు ఉంటుంది. నువ్వు సింగిల్గా నిలబడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అంటే భూమి మీద అందరూ విడిపోయి నేను సింగిల్గా బ్రతుకుతానా అని కాదు, పోయేటప్పుడు వస్తుంది ఆ రోజు. యాత్ర ముగించి పోవునప్పుడు నీతో ఎవ్వడు రాడు. ఏ స్త్రీ రాదు, ఏ పురుషుడు రారు. నువ్వు కన్నవారు రారు, కట్టుకున్నోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు కూడా రారు. సింగిల్ పర్సన్ నువ్వు అంతే. ఇది ఒక నగ్న సత్యం. ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు, కానీ నిజం ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? 100%, 100% నిజం. ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన్ మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు కానీ యేసయ్య ఒక్కడే. ఎవరు? యేసయ్య ఒక్కడే. ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే, ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ నుంచి విడిపోడు. అది ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాంలే అని మీరు అంటారేమో. భూమి మీద బతికుండగానే ఆయన కంటికి మరుగై మన కళ్ళకి ఆయన మరుగై ఉండగానే మనం ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, ఆయన మీద డిపెండ్ అయి నడవటం అనేది అభ్యాసం చేయడాన్నే ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు, ప్రార్థనకు ఆసక్తి చూపేవాడు, ప్రార్థన ఎడల తృష్ణ కలిగిన వాడు, దేవుని మీద నేను ఆధారపడటం నేర్చుకుంటున్నాను, దేవుని మీద ఆధారపడి బ్రతకడాన్ని నేను సాధన చేస్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా నా అంతటా నేను అన్ని డీల్ చేసుకోలేను. ఒకప్పుడు నేను నా ఇష్టమని కోరుకొని దరిద్రాన్ని తెచ్చిపెట్టారు మానవులు, ఆది మానవులు ఇద్దరు. అయితే ఇప్పుడు నేను కాదు, నా ఇష్టం కాదు, నా సమస్తము ఆయన మీద ఆధారపడి ఆయన ఇష్ట ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకోవడాన్ని సాధన చేస్తున్నాను. అందులో మొదటి అడుగు ప్రార్థన. స్పష్టంగా అర్థమైతే నువ్వు అలా స్పందించు. అర్థం కాకుండా అయిపోయిందా అన్నట్టుగా అట్లా చేయొద్దు. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? నీ మొహం అర్థమైంది అంతేనా? ఏమర్థమైంది? దేవుని మీద ఆధారపడడాన్ని సాధన చేయటం. ప్రార్థన చేసేవాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడడాన్ని నేర్చుకుంటున్నాడు. అంటే ప్రార్థన చెయ్యనోడు దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆధారపడి జీవించటం అనేదాన్ని సాధన చేయటల్లా. అంటే దేవుని అవసరత నాకు లేదన్నట్టు బతుకుతున్నాడు. అంటే దేవుని అవసరత నాకు లేదు అంటే నా అంతటా నేను బ్రతకగలను, చరించగలను, ఏమైనా చేయగలను నా అంతటా నేనని తన మీద తనకి బాగా నమ్మకం ఉన్నవాడే కదా ఆయన మీద ఆధారపడాడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వ్యక్తి తన మీద తను ఆధారపడుతున్నాడు. ప్రార్థన ద్వారా ప్రభువుని సమీపించే వ్యక్తి ప్రతి విషయానికి నేను కాదు నా దేవుడే నాకు సహాయకుడని ప్రభు మీద ఆధారపడడాన్ని సాధన చేస్తున్నాడు. ఓకే, పాయింట్ నెంబర్ 1.
నీకు తెలియజేయాలనుకున్నాను నేను ఈ విషయాలన్నిటినీ. రెండో సంగతి ఏం చెప్పాను? మొదటి సంగతే రెండో సంగతి అయింది. ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి సహజంగా నిద్రపోయి ఆహారం తిని ప్రార్థన చేయటం మామూలు విషయమే. కానీ తిండి నిద్ర కూడా మానుకొని, ఈరోజు లోకమంతా హాయిగా నిద్రపోతుంది ఈ టయాన. చలికి మంచిగా ఫుడ్ తిని కాసేపు సెల్ ఫోన్ చూసేవాడు చూసి దుప్పటి ముసుగు దాన్ని వెచ్చగా వండుకొని ఉంటారు నాకు తెలిసి. ఎక్కడోళ్ళు అక్కడ. ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది వేసుంటారు, పడకలు వేసుంటారు. ఒకటి బాధి లేపండి ఎవరన్నా అట్లా వండుకొని ఉంటే. ఎందుకు వచ్చావు నిద్రమోహమా? నిద్రపోవటానికి కాదు కదా, లే అని లేపండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతారు. పాపం త్యాగం చేద్దామని వచ్చారు, ఆగలేకపోయారు. వచ్చి దేవుడిని పక్కన పెట్టి నిద్రకే సమయం ఇచ్చారు, నిద్రకే విలువనిచ్చారు. కానీ మీరున్నారే ఇంతమంది నిద్రపోలా. మీ హృదయాలు దేవుని కొరకు పరితపిస్తున్నాయి. ఎందుకని మీకు ఈ పరిస్థితి? లోకమంతా హాయిగా నిద్రపోతుంది. మీతో కూడా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ పడకలేసి నిద్రపోయి ఉంటారు. కానీ మీరు మాత్రం నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కాచుకున్నారు. అంటే మీరు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు దేవునికి. దేవా, ప్రజెంట్ నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో నిద్ర కూడా పట్టట్లేదు నాకు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ అవసరత నాకు చాలా ఉంది దేవా. నువ్వు జోక్యం చేసుకోకపోతే మాత్రం నా వల్ల కాదు. నువ్వు హాయిగా తిని నిద్రపోతా ప్రార్థన చేస్తే అది కామన్ విషయం, ఓకే, రాసుకుంటాడు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. కానీ తిండి నిద్ర కూడా పక్కన పెట్టి నువ్వు దేవుని వైపు చూసావంటే నువ్వు ఒక సంకేతాన్ని ఇస్తున్నావు దేవునికి. మామూలు విషయాలు అయితే నేను అంతగా పట్టించుకోను, నిన్ను అంతగా ఇబ్బంది పెట్టను, కానీ ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగలేదు. నాకు ఈ పరిస్థితుల్లో నీవే సహాయం తండ్రి. దయచేసి ఇదిగో నాకు తిండి పట్టట్లా, నిద్ర పట్టట్లా, కొంచెం నన్ను కనిపెట్టు. నీ అవసరత నాకుంది, నాకు సహాయం చేయి అని ఒక చక్కని సంకేతాన్ని మనం దేవునికి పంపిస్తున్నట్టు రుజువు ఇది. అందుకే ప్రార్థన చేయండి. కొన్ని మొండివి మిమ్మల్ని పీడిస్తుంటే దాని విషయంలో దేవుని అవసరత నీకు ఇంకా ఎక్కువ ఉన్నట్టు గుర్తించి ఉపవసించి ప్రార్థించు అన్నాడు యేసయ్య. ఇది మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక దురాత్మను గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు వచ్చి ఒక మాట గద్దించగానే దయ్యం వాడిని పడద్రోసి విలవెల్లాడించి వెళ్ళిపోయింది. ఆయన వారిని గద్దించాడు. విశ్వాసం లేని తరం వాళ్ళని ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఏంటి మీరని కోపడ్డాడు. కోపడి ఆ చిన్నవాడికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి చేరి, ప్రభువా, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? నువ్వు ఒక మాట పలకగానే అది వెళ్ళిపోయింది, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, మార్కు సువార్త 9వ అధ్యాయం, బైబిల్ ఉంటే తీయండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 29 మనసులో చెప్పుకుంటే ఎవరికి కనపడిద్ది? మార్కు సువార్త 9:29. అది అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలననే అన్నకాడ 2 అనే సంఖ్య వేసి పుట్నోట్లో దాని అర్థం రాశాడు, ఉపవాసం వలననే. ఉపవాస ప్రార్థన వలననే. ఏం మామూలు ప్రార్థన పనికిరాదా? అన్ని ప్రార్థనలు దేవుడు వింటాడు. మన పిల్లలు అడిగిన ప్రతిదీ మనం మనసులో పెట్టుకుంటాం. కానీ వాడు క్యాజువల్గా అడిగినప్పుడు అది క్యాజువల్గానే తీసుకుంటాం. తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో, వాడు దాని విషయంలో ఎంత అవసరత కలిగి ఉన్నాడో, ఇప్పుడు అర్జెంటుగా మన సహాయం వాడికి ఎంత అవసరమో మనకు అర్థమైద్ది. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, తిండి మానుకొని కూర్చుంటేనే ఆయనకు అర్థమైద్దా? ఆయన దేవుడు కదా. దేవుడు అయినప్పుడు మనం తిండి మానుకొని నిద్ర మానుకొని కూర్చుంటేనే అలా స్పందిస్తాడా? దేవుడు అయినప్పుడు తిండి మానుకోపోయినా, నిద్ర మానుకోపోయినా మనకు కావాల్సిన సాయం చేయాలంతే అనేమన్నా నువ్వు అంటావా? అట్లయితే దానికి నా సమాధానం విను. ఆయన దేవుడే, కానీ దేవుడు అన్నమాట ఎంత నిజమో ఆయన మన నాన్న అన్నది కూడా అంతే నిజం.